మీరు చెబుతున్నటువంటి ఆ 1000 కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ 100 కోట్లకు ఎక్స్చేంజ్ చేసుకుందాము, నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి సిద్ధపడాల ఆయన మాట్లాడేటువంటి మాటలు బండ బూతులు తిడుతూ మీ మీద వచ్చే ఆరోపణలు మీ గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తా ఉంటే హైదరాబాద్ నుంచి వర్షం వడగళ్ల వాన పడినట్టుగా మీ మీద ఆరోపణలన్నీ కూడా 1 కాదు 2 కాదు, నాకు సమయం లేదబ్బా నేను మళ్లీ తీసుకుంటానులే అని అక్కడ జూబ్లీ హిల్స్ సొసైటీ పేరుతో మీ కొడుకు అధ్యక్షునిగా 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ ను అమ్మినారు అని మీ మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ మీరు అమ్మటానికి వీలు లేదు. మంచిరేవుల దగ్గర దానికి జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధం లే, కానీ ఆ మంచిరేవుల దగ్గర ఒక స్థలాన్ని జూబ్లీ హిల్స్ సొసైటీకి అటాచ్ చేసుకుని 5 లక్షల చొప్పున దాదాపు 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు. దీని మీద హైడ్రాలో కూడా కంప్లైంట్ చేసినారు సుమా ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉండేటువంటి సభ్యులు. కానీ మనవాడు చైర్మన్ గారు అక్కడ కొడుకు పేరుకు అధ్యక్షుడే గాని పెత్తనం అంతా కూడా బిఆర్ నాయుడు గారిదే. స్వామివారి లడ్లు, స్వామివారి శాలువలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా కప్పి వాస్తవం మీద ముసుగేసినారు. శాలువలు వాళ్లకేసినారు, వాస్తవం మీద ముసుగేసినాడు. పిల్లా సత్యనారాయణని ఈ TV5 ఆఫీసు ఎదురుగా ఒకతను ఏదో మొక్కలు పెంచుకుంటున్నాడు. వాళ్లకు హైడ్రా వాళ్లకు చెప్పి దాన్ని మొత్తం ఖాళీ చేయించినాడు. ఇప్పటి వరకు ఆ చైర్మన్ గా ఉన్న వాళ్ల కొడుకు సెక్రటరీగా ఉన్నటువంటి మురళి అనే అతన్ని తరిమేశారు. సెక్రటరీగా వనరు కూడా రాని 4 ఏళ్లుగా అతనే చైర్మన్ గా ఉంటూ వీళ్లు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. దాదాపు కొన్ని 1000 కోట్ల రూపాయలు ఈ రకంగా మీరు దోపిడీ చేశారు అని మీ మీద హానరబుల్ మినిస్టర్ ఫార్ రెవెన్యూ తెలంగాణ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, illegal sale of open spaces belong to government causing loss of around 1000 crores by B. Ravindranath. ఇలా అలాగే కంప్లైంట్ అగైనెస్ట్ ప్రీ లాంచ్ బుకింగ్ అండ్ మనీ లాండరింగ్ అండ్ కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ మోర్ దాన్ 200 crores అని మరొకటి మీ మీద ఉన్నటువంటి కంప్లైంట్లు. ఇలా ఇవన్నీ ఎత్తుతా ఉంటే ఒకటి కావాలి. కమిషనర్ కోఆపరేషన్ రిజిస్ట్రార్ కు సంబంధించి ఒక వ్యక్తి ఇచ్చినాడు ఆయన కంప్లైంట్, వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఎలా ఉంది అని. ఇవన్నీ కొత్తగా ఆయన ఐజెన్ను, న్యూజెన్ను, ఈ ఆయిల్స్ మాత్రమే కాదు, బట్టల షాప్ దుకాణాలు ఇవి కాదు సుమా, ఇవి కాకుండా 1000 కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించినటువంటివి వరుసగా సార్ మమ్మల్ని రమ్మంటారా మేము ఇస్తాము, మమ్మల్ని రమ్మంటారా మేము ఇస్తాము అని వరుస బట్టి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తలేకపోయే పరిస్థితి. నేను అబద్దం చెప్పటంలే. అంటే చైర్మన్ గారికి బిఆర్ నాయుడు గారికి ఎంత దోపిడీ తనముంది, ఎంత పైరవీకారుడు అని ప్రపంచమంతా కోడై కూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘోరాతి ఘోరమైన పాపం హిందూ ధర్మానికి బిఆర్ నాయుడుని అధ్యక్షునిగా నియమించటము. నేను అడిగింది ఒకటైతే ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా ఆటవిక కాలంలో మాట్లాడతారు చూడండి. ఆటవిక కాలంలో ఆటవికుల భాషల్లో నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి. మొన్న మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద అతనెవరినో
పాయింట్ బ్లాంక్ పిస్టల్ పెట్టి రాసుకున్నారు అని అంటాడు. అది కూడా మా నాయకుడిని వాడు అన్నటువంటి భాష ఉపయోగించి నాతో పెట్టుకోవద్దు, ఎంతసేపు నాతో పెట్టుకోవద్దు నువ్వేమన్నా బిన్ లాడనా, ఈడీ అమీనా, లేకపోతే హాజీ మస్తానా, సద్దాం హుస్సేనా, వాళ్ళైనా కూడా లెక్క పెట్టుకో పరిస్థితే లేదు. మేము నువ్వు వాళ్ళంతటి వాడివైనా నీతో పెట్టుకుంటాం. నువ్వు ఈ రకంగా అరాచకాలు చేస్తూ ఉంటే నీతోనే పెట్టుకుంటాము. నువ్వు ఇంకా మమ్మల్ని తిట్టచ్చు, బూతులే తిట్టించు, బండబూతులే తిట్టించండి. మళ్ళీ నేను చేతులెత్తి బిఆర్ నాయుడు గారికి నమస్కరించి చెబుతున్నా, నా మీద మీరు వేసేటువంటి ఆరోపణలకు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి, నేను సిద్ధంగా ఉన్నాను. వాడి తరిమి కొట్టాలంటాయా నన్ను తిరుపతి నుంచి? మీరు ఇట్లే చేస్తా ఉంటే హిందువులంతా అధ్యక్షుడుగా నువ్వు ఉండొద్దు అని వాళ్ళు తరిమి కొట్టే ప్రమాదం ఉంది. మీరు అది చూసుకోండి. నన్నేం తరిమి కొడతావు? నాకేమంతా మీరు తరిమి కొడతాను అనగానే భయపడిపోయి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునే రకం కాదు నాయుడు గారు నేను. ఇలాంటి వాళ్లను, దుర్మార్గులను, దోపిడీదారులను, దొంగలని ఎదిరించి పోరాడి దేనికైనా సిద్ధపడి ఒళ్లంతా లాఠీ దెబ్బలు తిని రాజకీయాలు చేసినానే గాని మీలాగా అవినీతి ఊబిలో కూరుకుపోయి కోట్లాది రూపాయల డబ్బులు కొల్లాడుకోవటానికి, ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి ప్రయత్నించేటువంటి వాణ్ణి కాదు అని తెలియజేస్తున్నా. మీరు ఆరోపణలేండి, నేనంతా తిన్నాననే చెప్తారు మీరు. కానీ ప్రజలకు, హిందూ ధర్మాన్ని గురించి ఆలోచించే వాళ్ళకందరికీ కూడా కరుణాకర్ రెడ్డి హిందూ ధర్మానికి చేశాడా, మంచి చేశాడా, చెడ్డ చేశాడా అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. బిఆర్ నాయుడు గారు ఇప్పటికైనా మీరు చక్కగా పనిచేయండి. మీరు మీ ఏజెంట్లను కొంతమందిని కొండ మీద వాళ్ళకు ఆ కంప్యూటర్లకు ఇంకా రకరకాల చేష్టలు చేశారని మీద తీవ్రమైన ఒత్తిడి చేశారని, ఆ అధికారి వినకపోతే మీరు సీఎంకే కంప్లైంట్ చేశారని ఇవి కూడా మా దృష్టిలో ఉన్నాయి.